నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫీస్. వెల్కమ్ టు టాప్ న్యూస్. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ 2-3 రోజుల్లో క్లారిటీ. రేపటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియనుండటంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా వ్యాఖ్యానించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు. రిజర్వేషన్లను కోర్టు అంగీకరించకపోతే పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్లనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండ జిల్లాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాగృతి సంస్థతో పెట్టుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆమె స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మత శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడిన కల్వకుంట్ల కవిత, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వంతో పరిష్కారం చేయడమే జాగృతి లక్ష్యమని అన్నారు. ఆసుపత్రిలో సిబ్బందులు ఉన్నప్పటికీ సరైన వసతులు లేకపోవడం బాధాకరమని చెప్పారు. జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి పెద్ద నాయకులు ఉన్నా అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు. తన ఫ్లెక్సీని చించేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకపోవడంతో అధికార పార్టీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జాగృతిని విమర్శించడం కంటే ప్రజల కోసం పని చేయండి అని కవిత హితవు పలికారు. అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే వారిపై ఎటువంటి సడలింపులు ఉండబోవని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ మంగళంపేట కబ్జాలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్రమణదారుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కుటుంబానికి అడవిలో వారసత్వ భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రకృతి సంపదను కాపాడడం అందరి బాధ్యత అని, అటవీ భూముల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణపై పొన్నూరులో వైసీపీ ర్యాలీ. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని వైసీపీ సమన్వయకర్త అమ్మంటి మురళీకృష్ణ విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఆయన ఆధ్వర్యంలో పొన్నూరులో పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహలీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ప్రైవేట్ పరం చేయడం వెంటనే విమర్శించుకోవాలని డిమాండ్ చేశారు. భూటాన్ పర్యటన ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఎర్రకోట పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అంతకుముందు భూటాన్ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేలుడు ఘటనపై తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఎర్రకోట పేలుడు దర్యాప్తును ఎన్ఐఏ ముమ్మరం చేసింది. 10 మంది అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ డేటా, సోషల్ మీడియా ఆధారాలను పరిశీలిస్తోంది. ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా సమావేశం నిర్వహించి దోషులను తప్పించుకోనివ్వం అని స్పష్టం చేశారు. ఢిల్లీ, యూపీ, బీహార్ అలాగే ముంబైలో హై అలర్ట్ జారీ చేశారు.